అంతరిక్ష పరిశోధనల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం సాధించినటువంటి సక్సెస్ ఇంతవరకు ఒకసారి వాడిన తర్వాత వదిలేసేటటువంటి తప్పించి మళ్ళీ దాన్ని వాడటం అన్నటువంటిది అసాధ్యమైనటువంటి దశ నుంచి మళ్ళీ వాడకానికి అనువుగా ఆ అంతరిక్ష వాహనాలని రెడీ చేయటం అన్నటువంటిది భవిష్యత్ తరాలకు అద్భుతమైనటువంటి ప్రయోజనం. గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరుసగా మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో ప్రకటించింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సాధించిందని చెప్పి మరోసారి నిరూపించింది. ఆకాశం నుండి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండింగ్ అవ్వడం వంటి పారామితుల్ని పుష్పక్గా పిలుచుకునేటువంటి ఈ RLV ఖచ్చితత్వంతో సాధించిందని ఇస్రో ప్రకటించింది. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సిరీస్లో ఇది మూడోది. చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7:10 కర్ణాటకలోని చిత్రదుర్గాలో ఉన్న ఇస్రో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్ని భారత వాయుసేనకు చెందినటువంటి చినూక్ హెలికాప్టర్లో రన్వేకి 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్వే వైపు ఖచ్చితత్వంతో దూసుకొచ్చి అతి గాలులు ఉన్న ప్రతికూల వాతావరణంలో కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కిలోమీటర్లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు వాణిజ్య విమానం గంటకు 260 కిలోమీటర్లు, యుద్ధ విమానం అయితే గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థని సరిగ్గా వాడుకుందని చెప్పి ఇస్రో తేల్చెప్పింది. ఇది మనకి భారతదేశపు సొంత తయారీలో సాధించినటువంటి అద్భుతం అని చెప్పాలి.